అంటే ఆ లొకేషన్ని చూపించడంలో బాలకృష్ణ చూపించే యాంగిల్స్ని చూపించడంలో ముఖ్యంగా సోలము తర్వాత డమరకము దాన్ని తీసుకొని కళ్ళు ఉరుముతూ చేసే యాంగిల్స్ని కెమెరా అండ్ మ్యూజిక్ ఈ రెండుతో ఎలివేషన్ బాగా చేశారు. అట్లాగే ఆ లొకేషన్ కూడా వండర్ఫుల్గా ఉంది. సింగిల్ లొకేషన్ తీసుకున్నా కూడా సింగిల్ లొకేషన్ని ఈయన అంటే ఒక విధ్వంసాన్ని చూపించడానికి మిగతా వాళ్ళు శవాలుగా మారడం, ఈయన చూసి పారిపోవడం, అంటే ఒక భయము, ఒక దాని ఏమంటారు ఈయన చెప్పినట్టుగా ఒక పరాక్రమం, ఒక ఎలివేషన్ అనేదాన్ని పర్ఫెక్ట్గా వాడారు. బాలకృష్ణ ఎమోషన్స్ కూడా కళ్ళు ఉరమడం కావచ్చు, ఆయన ఫీలింగ్స్ కూడా ఒక పర్ఫెక్ట్గా ఉంది. అయితే నాది ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే ఆయన తాండవం చేసుంటే బాగుండేది. కనీసం ఒక చోట కూడా తాండవం పేరుకి తగినట్టుగా ఒక తాండవం కానీ చేస్తుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది. మేబీ సాంగ్ మొత్తం చూపించలేదు కాబట్టి సాంగ్ సినిమాలో ఉందేమో తెలియదు, దీంట్లో అయితే పెట్టలేదు. కనీసం ఒక చోటైనా తాండవం చేస్తుంటే ఈ సాంగ్కి అదే సార్థకన ఇది అంటారు కదా, సార్థకం అయిండేది. సో అదొక్కటి మిస్ అయింది. మేబీ అంటే మామూలుగానే ఇలాంటి సాంగ్స్ రిలీజ్ చేసేటప్పుడు మొత్తం విజువల్స్ చూపించరు, అలాగే ఏమైనా ఉందా అనేది చూడాలి. బట్ కొన్ని ఇదైతే గూస్ బంప్స్ వచ్చే విధంగా సౌండ్ కానీ విజువల్స్ కానీ బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ కానీ ముఖ్యంగా ఆయన గెటప్ చాలా బాగా వచ్చింది. అట్లాగే షూటింగ్ విజువల్స్ కూడా దీంట్లో చూపించారు. అంటే ప్రతిదీ బోయపాటి సీను చేసి చూపిస్తున్నాడు. ఒక రాజమౌళిలాగా బోయపాటి కూడా ప్రతిదీ తనే యాక్ట్ చేసి ఆర్టిస్టులకి చూపించడం అనేది మనకు కనబడుతుంది. అట్లాగే కెమెరా యాంగిల్స్ కానీ కెమెరా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కూడా అవన్నీ రామ్ లక్ష్మణ్ వీళ్ళంతా కూడా మనకు కనిపిస్తున్నారు దాంట్లో. సో ఒక రకంగా పర్ఫెక్ట్ అంటే లిరిక్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్, తర్వాత లొకేషను, తర్వాత కెమెరా వర్క్, యాంగిల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా సింక్ అయినట్టుగా మనం చెప్పచ్చు. ఒక రకంగా బాలయ్య ఫ్యాన్స్కి ఇది పండుగ అని చెప్పచ్చు. కాకపోతే బాలయ్య గతంలో ఫస్ట్ వచ్చినప్పుడు ఈ సనాతన ధర్మం ఈ కాన్సెప్ట్ పెద్దగా ఎలివేషన్ అనేది వాళ్ళు అనుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీజేపీతో కూటమిలో ఉండడం కావచ్చు, ఈ మధ్య పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడడం కావచ్చు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే పాన్ ఇండియా సినిమాలో ఈ సనాతనము ఈ ఎఫెక్ట్ తీసుకొస్తే హిందీలో కూడా బాగా ఆదరించే అవకాశం ఉంది. మన కార్తికేయ 2 అలాగే ఆదరించారు. ఈ మధ్య వస్తున్న హనుమాన్ కావచ్చు, ఇవన్నీ కూడా హిందీలో కూడా బాగా ఆడడానికి కారణం ఏంటంటే హిందీలో వాళ్ళకి నార్త్ ఇండియాలో భక్తి ఎక్కువ కాబట్టి ఈ భక్తికి సంబంధించిన సౌత్ ఇండియన్ సినిమాల్ని ఈ మధ్యకాలంలో ఆదరిస్తున్నారు. మనకి ఆ మధ్య వచ్చిన ప్రహ్లాద అదేంటి హిరణ్యకశిప సినిమా కూడా మహావతార్ నరసింహ కూడా చాలా బాగా అక్కడ కూడా ఆడింది. సో అలాగా దీన్ని కూడా ఇప్పుడు వీళ్ళు కాంతారా మనకి ఎగ్జాంపుల్, కాంతారా కూడా అక్కడ తీసింది కలెక్షన్. సో అలాగా అఖండాన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నారు. అందుకని హిందీలో కూడా దీన్ని ఎలివేట్ చేస్తున్నారు. సో అందుకని ఒక పాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన లక్షణాలని కరెక్ట్గా పెట్టుకుంటూ వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ సాంగ్లో కూడా ఆ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి. అయితే ఇది ఏ రేంజ్కి వెళ్తుందనేది చూడాలి.